రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యాడు అన్నదానికి చారిత్రాత్మక ఆధారం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 150 సంతకాలతో ముఖ్యమంత్రిగా అయ్యారు అనడానికి ఆధారం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణానికి కారణం అంట. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ అచ్చెన్నాయుడు? ఏం మాట్లాడుతున్నావు? ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కుటుంబంతో నేటికి 25 సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి అనుభవంతో నేను తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 150 మంది పైచిలకు ఎమ్మెల్యేలు మీరు ముఖ్యమంత్రిగా ఉండండి అని ఒక కాగితం మీద సంతకాలు పెట్టి తీసుకొస్తే తృణప్రాయంగా రిజెక్ట్ చేశారు. ఆయన ఆ రకంగా ముఖ్యమంత్రి కావాలని అనుకోలా. మిస్టర్ అచ్చెన్నాయుడు, నువ్వు ప్రతిసారి సైకో 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 అంటున్నావు కదా. నీకు ఆంబోతు అని నేను అంటున్నాను. దున్నపోతు, ఆంబోతు, బ్రెయిన్ లేదు నీకు. 150 సంతకాలతో ఆయన ఒకవేళ 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఒక్క నిమిషం పట్టదు. కానీ చరిత్రలో అయ్యారు. ఆయన 2009లో అలా ముఖ్యమంత్రి అవ్వడానికి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కలిశారు గౌరవంగా. ప్రజలందరూ నాన్న గురించి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి కలవాలి అన్నారు. అందుకు మేడం గాంధీ ఒప్పుకోలేదు. సరే నేను కలవాలనుకుంటున్నానని వచ్చారు. దానికి ఆవిడ అంగీకరించకపోవడం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి నానా హింసలు పెడితే ఆయన పాదయాత్ర చేసుకొని 2014లో పెద్ద విప్లవమే సృష్టించి ప్రజల్లోకి వచ్చి పోటీ చేశారు. ఓడిపోయారు. కానీ 150 మంది సంతకాలతో ఆయన ముఖ్యమంత్రి కాలా. 2009లో 5 సంవత్సరాలు పోరాడి 14లో పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ పోరాడారు. అప్పుడు 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాల పోరాటం అనంతరం మరి 150 సంతకాలతో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే 1 నిమిషం పట్టదు కదా. ఇది నిజమా? ఇది జరిగిందా చరిత్రలో? రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యాడు అన్నదానికి చారిత్రాత్మక ఆధారం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 150 సంతకాలతో ముఖ్యమంత్రిగా అయ్యారు అనడానికి ఆధారం ఉందా? ఆయన అయ్యారా? ఏం దుర్మార్గమైన మాట్లాడతావు? హత్య రాజకీయాల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడా? హత్య రాజకీయాలు మీ ఇంట్లోనే కదా ఉన్నాయి. మీ పంచాయతీలో సర్పంచ్గా నామినేషన్ వేస్తే కూడా మీరు ఒప్పుకోరు కదా. 3 చంపేసినారు కదా. తర్వాత 3 ఊరు నుంచి వెంట పెట్టినారు కదా. ఆ తర్వాత నేనే దగ్గరుండి నామినేషన్ వేయిస్తే నిమ్మాడలో కింజరా పప్పనని ఇప్పుడు అతన్ని కూడా ఊరు నుంచి వెంట పెట్టినారు కదా. మీ సొంత తమ్ముడు భుజంగరావు కింజరా బుజ్జిని అర్ధరాత్రి కత్తలతో పొడి చంపేసినారు కదా. హత్య రాజకీయాలు మీవి. ఎవడికో చెప్పు నువ్వు రాష్ట్రంలో, ఎవడికో మీడియా ముందు కూర్చొని పెద్ద కబుర్లు చెప్తే ఆంబోతులాగా. తెలియనోడు ఎవరో తెలియపోవచ్చు, నేను తెలిసిన వాడిని, కళ్ళారా ఇవన్నీ చూసిన వాడిని. 25 సంవత్సరాలు ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు మీతోనే యుద్ధం చేస్తున్నటువంటి వాడిని. ఓడినా గెలిచినా మీతోనే యుద్ధం చేస్తున్నాను. మీతో యుద్ధం చేస్తున్నటువంటి అనుభూతితో నేను చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలు. మీ ఇంట్లో హత్య రాజకీయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాలి ధూళికి కూడా పనికిరానటువంటి అచ్చెన్నాయుడు ఆస్తులు సంపాదించారు 1,00,000 ఎకరాలంటే. మీకున్నాయి ఆస్తులు? మీ ఆస్తి 2 ఎకరాలే కదా. 2 ఎకరాలకు పెద్ద కుటుంబం కదా. ఈ పెద్ద కుటుంబం ఈరోజు 1,000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించింది? ఏంటి ఆ టెక్నిక్ చెప్పు. మీరు కష్టపడి సంపాదించారా? ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఆస్తులు? ఆ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. నువ్వు అధిక ప్రసంగం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి హత్య రాజకీయాలకి లింక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులతో నువ్వు లింక్ చేస్తే నీ ఆస్తుల చిట్టాల వివరాలు కూడా నేను వివరంగా చెప్పేస్తాను ప్రజలకు. హత్య రాజకీయాలు నేను జస్ట్ హింట్ ఇస్తున్నా. మీ హత్య రాజకీయాలు ఏంటని. ఒకవేళ నువ్వు ఇంకెక్కువ మాట్లాడాలనుకుంటే మీ హత్య రాజకీయాలు కూడా ఎవిడెంట్గా చెప్పాల్సి వస్తుంది. ఇదివరకు నేను చాలా మీడియాలో చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వైఎస్ఆర్ గారి శిష్యుడిగా నేను తెలియజేస్తున్నాను. ఆ కుటుంబం కాలిగుట్టుకు కూడా నువ్వు పనికిరావు. ఇష్టానుసారంగా మాట్లాడి మావిగన్ అనేటటువంటి ఈ సబ్జెక్ట్ బ్రహ్మాండంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి, దాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి, స్వాగతిస్తున్నారు కాబట్టి జీర్ణించుకోలేక నువ్వు మాట్లాడుతున్నావు. మాకు తెలుసు 2 రోజుల క్రితం మీకు చంద్రబాబు నాయుడు క్లాస్ పీకటం, నువ్వు చేస్తున్నటువంటి అవినీతి పైన, నువ్వు కనీసం స్టేట్మెంట్ కూడా ఇచ్చుకోలేక నువ్వు ప్రవర్తిస్తున్న తీరు పైన నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి రోజు మీడియా ముందు మాట్లాడతా. దానికి సమాధానం ఇది. మీ పార్టీలో ఏది జరిగితే తెలుసుకో. కానీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే జాగ్రత్త. ఈ తాట తీస్తామని తెలుస్తుంది. ఈ విధానాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తామని మీకు తెలియజేస్తున్నాం.